అందరూ అపవిత్రులే. మనం అనుకుంటున్నాం, ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నా నేను అనుకుంటున్నాను, అయ్యో నేను చాలా పవిత్రుని అనుకుంటున్నాను. పవిత్రత లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు పవిత్రుడిగా ఎప్పుడు మారుతున్నావో తెలుసా? నీలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములన్నింటినీ కూడా తొలగించుకొని పరిశుద్ధత కలిగినటువంటి దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మాత్రమే నువ్వు పవిత్రుడిగా మారబోతున్నావు. పవిత్రుడిగా మారతావు, కానీ పవిత్రుడు కానేరవు. పవిత్రుడిగా మారతావు అని అంటాడు. పవిత్రతగా మారిన తర్వాత పరిశుద్ధుని యొక్క పిలుపుతో నువ్వు ఎత్తబడినప్పుడు మాత్రమే నువ్వు పవిత్రుడు అవుతావు. అప్పటి వరకు కూడా అపరాధముల చేతనే మనం ఉంటూ ఉంటాం. ఇక్కడ అపవిత్రతలోనే ఉంటాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. మనము మన యొక్క శరీరములో ఉన్నటువంటి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అని వాటిని నువ్వు మొత్తాన్ని తొలగించుకున్నప్పుడే ఖచ్చితంగా